హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీ అందరి కోసం మారుతి సుజుకి యొక్క వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ హ్యాచ్ సెలెరియోని అయితే తీసుకుని రావడం జరిగింది. ఒక విధంగా చూసుకుంటే ఎంట్రీ లెవెల్ కార్స్ ఏవైతే ఉంటాయో సుజుకిలో మనకి K10 కానీ అదేవిధంగా ఎక్స్ప్రెసో కానీ వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం డీసెంట్గా ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్ కానీ అది కానీ క్లాస్గా ఉంటుంది. అండ్ నాకైతే పర్సనల్గా దీని యొక్క డిజైన్ లాంగ్వేజ్ అయితే ఇష్టం. సో ఈ వాక్ అరౌండ్ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ఆర్డర్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తుంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ది బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు మారుతి సుజుకి అరీనా బై వరుణ్ మోటార్స్, సిరిపురం బ్రాంచ్, విశాఖపట్నం ఫర్ గివింగ్ an opportunity to review this car. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరికైనా సుజుకి కార్స్ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు విజిట్. ఈ సెలెరియో ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి టోటల్ 4 వేరియంట్స్లో ఆఫర్ చేయబడుతుంది. అవి వచ్చేసి LXA, VXA, ZXA అండ్ ZXA ప్లస్. అండ్ ప్రస్తుతం ఇక్కడున్న ఈ సెలెరియో వచ్చేసి ZXA వేరియంట్. ఇది అంటే టాప్ మోడల్ ZXA ప్లస్ కింద వచ్చే వేరియంట్ అనమాట. సో ఈ ZXA వేరియంట్లో ఏవైతే మనకి ఫీచర్స్ అవి ఉన్నాయో అవి మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ మనం ఎక్స్టీరియర్స్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే బానెట్ అది మనకి ఒక విధంగా చూడడానికి క్లామ్ షెల్ డిజైన్లో వస్తుంది. అండ్ అదేవిధంగా హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి మనకి హాలోజన్ హెడ్ ల్యాంప్స్. ఇవి చూస్తున్నారు కదా, హాలోజన్ హెడ్ ల్యాంప్స్. ఇక్కడే మనకి టర్న్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. ఇదంతా మనకి ఒక్కో యూనిట్లో ఇవ్వడం జరుగుతుంది. కింద మనకి ఫాగ్ ల్యాంప్ ప్రొవిజన్ అయితే ఉంది. యాక్సరీ కింద అయితే మీరు ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రంట్ గ్రిల్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి క్రోమ్ ఫినిష్ అయితే ఆఫర్ చేస్తున్నారు విత్ ఫంక్షనాలిటీ. ఇది ఫేక్ అయితే కాదు. కింద కూడా చూసుకోవచ్చు మనకి అగైన్ ఇక్కడ కూడా మనకి రేడియేటర్ గ్రిల్కి ఓపెనింగ్ అయితే ఉంది. ఇంకా సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ టైర్స్ అవి చూసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి 165/70 సెక్షన్ 14 ఇంచ్ టైర్స్ ఇవి. సో ఇవి మనకి ఏంటంటే ప్రస్తుతం స్టీల్ వీల్స్తో వస్తున్నాయి ఈ పర్టికులర్ వేరియంట్లో, ZXA వేరియంట్లో. టాప్ మోడల్లో మనకి 15 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ స్టీల్ వీల్స్ కాబట్టి చూసుకోవచ్చు. ఇక్కడ మనకి వీల్ క్యాప్స్ అవి ఉన్నాయి. బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. అండ్ అదేవిధంగా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకున్నాం మనకి 170 mm అయితే ఉంటుంది, విచ్ ఈస్ ఈక్వల్ టు 17 cm అనమాట. సో ఏవైతే యావరేజ్ హ్యాచ్ బ్యాక్ గ్రౌండ్ క్లియరెన్స్ కన్నా 5 mm ఎక్కువ. 165 అయితే ఉంటుంది, బట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకుంటే అడిషనల్గా 5 mm అయితే ఎక్కువ ఉంటుంది. ఇంకా పైకి వచ్చేస్తే ఇక్కడ ORVMs అవి చూసుకోవచ్చు. ఇవి మనకి బాడీ కలర్ ORVMs విత్ LED టర్న్ ఇండికేటర్స్ వస్తాయి. అండ్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇవి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్. పైన చూసుకోవచ్చు మనకి యాంటీనా అయితే ఉంటుంది. అండ్ డోర్ ఓపెనర్స్ కూడా చూసుకున్నా మనకి సైడ్ డోర్ హ్యాండిల్స్ ఏవైతే ఉంటాయి ఇవి కూడా మనకి బాడీ కలర్ వస్తున్నాయి. రియర్ సెక్షన్ డిజైన్ అయితే చూసుకోవచ్చు. ఫ్రంట్ లాగా ఇక్కడ కూడా మనకి స్మార్ట్గా ఉంది దీని యొక్క డిజైన్ లాంగ్వేజ్. అదేను పైన విండ్షీల్డ్ మీద చూసుకోవచ్చు మనకి డీఫాగర్ కానీ అదేవిధంగా హై మౌంట్ స్టాప్ ల్యాంప్. ఇక్కడ మనకి వాషర్ కూడా ఉంది, చూస్తున్నారు కదా, ఇక్కడ వాషర్ ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి వైపర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు టెయిల్ గేట్ మీద మనకి సెలెరియో బ్యాడ్జింగ్. కింద లోవర్ బంపర్లో చూసుకోవచ్చు మనకి కపుల్ ఆఫ్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. ఇవి స్టాండర్డ్, ఇవి బేస్ వేరియంట్ అయినా టాప్ వేరియంట్ అయినా మనకి పార్కింగ్ సెన్సార్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకి రిఫ్లెక్టర్స్, బాడీ కలర్ లోవర్ బంపర్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ మిగతా సుజుకి యొక్క స్మాల్ హ్యాచెస్తో కంపేర్ చేస్తే ఇది కీ పెట్టి ఓపెన్ చేయక్కర్లేదు. సో డైరెక్ట్ బూట్ రిలీజ్ అయితే ఉంది. సో చూస్తున్నారు కదా. ఇంకా బూట్ క్యారింగ్ కెపాసిటీ విషయానికి వస్తే కంపేర్ టు ఆల్టో K10 ఎక్స్ప్రెసో దీని యొక్క బూట్ క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి మనకి 313 లీటర్స్ అయితే ఉంటుంది. అవి చూసుకుంటే మనకి 240 లీటర్స్ అయితే ఉంటుంది. ఇది కనుక చూసుకుంటే 313 లీటర్స్, అప్రాక్సిమేట్లీ మనకి 73 లీటర్స్ అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మనకి పాసివ్ షెల్ఫ్ అయితే వస్తుంది. అండ్ ఇన్ కేస్ మీరు బూట్ క్యారింగ్ కెపాసిటీ కనుక ఇంక్రీస్ చేసుకోవాలనుకుంటే రియర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో మనకి 60/40 స్ప్లిట్ సీట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మీకు కావాల్సిన విధంగా అయితే బూట్ స్పేస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ట్రంక్ ఇన్ చూసుకుంటే మనకి స్పేస్ ఎవర్ స్పేర్ వీల్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, స్టీల్ వీల్. ఇది బూట్ స్పేస్ వరకు అయితే. ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. సెలెరియో యొక్క డోర్స్ అవి చూసుకోవచ్చు మనకి ఇక్కడ సిల్వర్ కలర్ డోర్ ఓపెనర్స్ వస్తాయి. అండ్ అదేవిధంగా చూసుకోవచ్చు ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ ఫిట్ అయ్యే అంత డోబిన్ ఉంది. దాని పక్కన స్పేస్, ఇక్కడ మనకి స్పీకర్. అండ్ ఇక్కడ కంట్రోల్స్ చూసుకుంటే డ్రైవర్ సైడ్ కంట్రోల్స్. ఇక్కడ మనకి ESC ఆఫ్ స్విచ్ అండ్ అదేవిధంగా ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ బటన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఏవైతే ORVMs ఉన్నాయో అవి అడ్జస్ట్మెంట్కి కంట్రోల్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ అయితే ఉంది, చూస్తున్నారు కదా. అండ్ AC వెంట్స్ చుట్టూ చూసుకుంటే మనకి సిల్వర్ కలర్ ఫినిష్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నా స్టీరింగ్ కాలమ్ విషయానికి వస్తే ఇది చూసుకోవచ్చు. దీని యొక్క అడ్జస్ట్మెంట్ వచ్చేసి టిల్ట్ అడ్జస్ట్మెంట్, ఇది టెలిస్కోపిక్ అయితే కాదు. అండ్ దీని మీద కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఇన్ఫర్టైన్మెంట్ బటన్స్ వస్తాయి, ట్రాక్ సిగ్నల్ బటన్స్, మోడ్ బటన్, అదేవిధంగా మ్యూట్ బటన్ ఉంది. స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి లైట్ స్టాక్స్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్స్ అయితే ఉన్నాయి. నా ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి అనలాగ్ యూనిట్. ఇది చూస్తున్నారు కదా, స్పీడోమీటర్ ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి డిజిటల్ టాకోమీటర్ అండ్ దాంతోపాటు మనకి టైం, టెంపరేచర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ అండ్ అదేవిధంగా
ఫ్యూల్ గేజ్ కూడా మనకి ఇక్కడ ఉంది అండ్ మిగతా వార్నింగ్స్ అండ్ ఇండికేటర్స్ అయితే పక్కన మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా అలా సెంటర్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి ZXA వేరియంట్ కాబట్టి ఇక్కడ 2D నాయిడ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 2D నాయిడ్ సిస్టమ్ వచ్చేసి మనకి USB కనెక్టివిటీ, AUX అండ్ అదేవిధంగా బ్లూటూత్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్ ZXA ప్లస్లో మనకి 7-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే వస్తుంది. అది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఫాలో అవుతూ చూసుకుంటే చైల్డ్ లాక్ ఉంది. ఇక్కడ మనకి పవర్ విండో స్విచెస్ ఉన్నాయి ఫ్రంట్ 2 doors. ఇక్కడ చూసుకుంటే మనకి హజార్డ్ ల్యాంప్, లాక్ అండ్ అన్లాక్ స్విచెస్ అయితే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. చూసుకోవచ్చు ఇక్కడ వర్టికల్ AC వెంట్స్ వస్తాయి. అండ్ గ్లో బాక్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు డీసెంట్లీ సైజ్డ్ ఇది. దాన్ని ఫాలో అవుతూ ఇక్కడ చూసుకుంటే మనకి మాన్యువల్ AC కంట్రోల్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, సెంటర్ నాబ్తో మీరు బ్లోవర్ స్పీడ్ అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంతో ఏంటంటే మీరు టెంపరేచర్ అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని ఫాలో అవుతూ మనకి ఇక్కడ 12 volts పవర్ సాకెట్ ఉంది. ఇక్కడ మనకి ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్క్వేర్ షేప్ కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఇది చూసుకోవచ్చు మనకి మాన్యువల్ వేరియంట్ కాబట్టి 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంతోపాటు మనకి ఏజిఎస్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా ఆప్షన్ అయితే ఉంది. దాని ఫాలో అవుతూ మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. ఇలా పైకి వెళ్ళిపోతే మనకి మాన్యువల్ డిమ్మింగ్ IRVM. ఇక్కడ చూసుకోవచ్చు సన్ వైజర్స్ ఉన్నాయి. ప్యాసింజర్ సైడ్ అయితే మనకి మిర్రర్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి రీడింగ్ ల్యాంప్ అయితే ఉంది సెంటర్లో. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇప్పుడు మనం దీని యొక్క రియర్ క్యాబిన్ కూడా చెక్ చేద్దాం. రియర్ క్యాబిన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ డోర్స్ విషయం గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి సిల్వర్ కలర్ డోర్ ఓపెనర్స్ వస్తాయి. ఫ్రంట్ లాగే ఇక్కడ మనకి ఈజీగా 1 liter వాటర్ బాటిల్ ఫిట్ అయ్యేంత డోర్ బెన్స్ ఉన్నాయి. పక్కన మనకి స్పీకర్. నా స్పేస్ కనుక చూసుకుంటే ఈ ఫ్రంట్ డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో నా హైట్ అడ్జస్ట్మెంట్కి అయితే నేను సెట్ చేసుకున్నాను. నా హైట్ వచ్చేసి 5 feet 10 inches ఉంటాను అండ్ నేను చాలా రిలాక్స్గా డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ బ్యాక్ రిక్లైన్ యాంగిల్ అయితే ఎక్కువ పెట్టుకుని డ్రైవ్ చేస్తాను. సో అలా సెట్ చేసుకోగా ఇక్కడ చూసుకోవచ్చు నీ రూమ్ అయితే నాకు ఇంత అయితే ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఫ్రంట్కి స్లైడ్ అయి కూర్చున్నా సరే ఇంత నీ రూమ్ అయితే మీకు ఉంటుంది. కింద లెగ్ రూమ్ కానీ ఫుట్ రూమ్ కానీ స్పేషియస్గా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది లెగ్ రూమ్ అదేను. అండ్ హెడ్ రూమ్ విషయానికి వస్తే నాకు ఆల్మోస్ట్ ఇంత హెడ్ రూమ్ అయితే ఉంది. సో ఈజీగా నాకన్నా టాల్ పర్సన్ అయితే ఇక్కడ అకామిడేట్ చేయొచ్చు రియర్ క్యాబిన్లో. సో సెంటర్లో కనుక చూసుకుంటే నాకు నీ రూమ్ అయితే పెద్దగా ఏమీ లేదు, బట్ స్టిల్ ఇట్స్ మేనేజబుల్ కంపేర్ టు ఎస్ప్రెసో అండ్ ఆల్టో K10. ఇది కొంచెం స్పేషియస్గా ఉంది, విడ్త్ ఎక్కువ కంపేర్ టు దోస్ 2 cars. సో అయితే ఇక్కడ మేనేజబుల్ ఇది. బట్ కంప్లీట్గా 3 adultsని అయితే కూర్చుంటే అంత కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మీకు ఫిక్స్ హెడ్ రెస్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకి గ్రాబ్ రైల్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా గ్రాబ్ రైల్స్. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇది 60-40 స్ప్లిట్ సీట్తో వస్తుంది కాబట్టి మీకు కావాల్సిన విధంగా అయితే బూట్ స్పేస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ బై ద వే పవర్ విండోస్ వచ్చేసి మనకి ఇక్కడ సెంటర్లో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో బ్యాక్ 2 doors విండోస్ అయితే ఇక్కడ ఉన్నాయి, పవర్ విండో స్విచెస్. ఇంటీరియర్స్ వరకు అయితే ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఇంజిన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే జస్ట్ లైక్ మనకి ఎస్ప్రెసోలో ఏదైతే ఇంజిన్ ఉందో K series 1000cc పెట్రోల్ యూనిట్ 3-cylinder యూనిట్, అదే మనకి ఈ సెలెరియోలో కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మనకి 68.5 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 91.1 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ట్రాన్స్మిషన్ కనుక చూసుకుంటే మనకి 5-speed మాన్యువల్ అండ్ అదేవిధంగా ఏజిఎస్ ట్రాన్స్మిషన్తో కూడా మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియాలో ద మోస్ట్ ఫ్యూల్ ఎఫిషియెంట్ కార్ ఏమైనా ఉందంటే అది ఈ సెలెరియో అని చెప్పుకోవచ్చు. ఆటోమేటిక్ వేరియంట్స్ వచ్చేసి మనకి 26 km/l వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ మనకి స్ట్రాంగ్ హైబ్రిడ్స్ అవి ఉన్నాయి, బట్ అండర్ 10 lakhs ఇంత ఫ్యూల్ ఎఫిషియెంట్ కార్ ఏమైనా ఉందంటే అది సెలెరియో అని చెప్పుకోవచ్చు. అండ్ మాన్యువల్ కనుక చూసుకుంటే అరౌండ్ మనకి 25 km/l వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. పెట్రోల్తో పాటు మనకి CNG ఫ్యూల్ ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ మీరు CNG కనుక ఆప్ట్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకి 34 km/kg వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది మైలేజ్. ఫైనల్గా సేఫ్టీ కనుక చూసుకుంటే స్టాండర్డ్గా మనకి 6 airbags, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ లాంటివి మనకి దీంట్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. రియర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఆల్రెడీ మనకి తెలిసిన విషయమే. అక్రాస్ ఎనీ వేరియంట్స్ తీసుకున్న బీట్ బేస్ వేరియంట్ ఆర్ టాప్ మోడల్ 6 airbags అనేవి స్టాండర్డైజ్ చేస్తారు సుజుకి ఎరీనా కార్స్ అని. సో అది మీరు గమనించాల్సిన విషయం. ప్రైస్ విషయానికి వస్తే ఈ సెలెరియో బేస్ వేరియంట్ LXA వచ్చేసి మనకి 5,64,000 rupees ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేసేటప్పటికి మనకి అరౌండ్ 6,94,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ ఈ పర్టికులర్ వేరియంట్ ZXA ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ 6,39,000 rupees ఎక్స్ షోరూమ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేసేటప్పటికి 7,83,000 rupees ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే పడుతుంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ నేను డిస్ప్లే చేస్తాను, పాసెస్ చూడండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.